శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 28వ శ్లోకము. మాయను దాటి పరమాత్మను ఎవరు చేరుకోగలరో ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఓం ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. ఏషాంతు ఎవ్వరి యొక్క అయితే, జనానాం జనుల యొక్క, పాపము అంతర్గతం పూర్తిగా నశించిపోతుందో, పుణ్యకర్మణాం పుణ్యాత్ములు పుణ్యకర్మలు చేసేవారు, తే ద్వంద్వ మోహ నిర్ముక్త వారు ద్వంద్వాల వల్ల కలిగే మోహం నుండి విముక్తులై, దృఢవ్రతాః దృఢమైన సంకల్పము కలవారే, మాం భజంతే నన్ను భజిస్తున్నారు. పుణ్యకార్యాల వల్ల పాపాలు అంతమైపోతాయో వారు, ఎవ్వరి పాపాలైతే అంతమైపోతాయో వారు సుఖదుఖాలు, లాభ నష్టాలు, రాగద్వేషాలు వంటి ద్వంద్వాల వల్ల కలిగే మోహం నుండి విముక్తులవుతారు. అటువంటి పవిత్ర హృదయులు దృఢమైన సంకల్పంతో నన్ను మాత్రమే పరమాత్మగా నమ్మి ఆరాధిస్తారు. ఈ ఇచ్ఛాద్వేషాలు, సుఖదుఖాలు అనే ద్వంద్వాలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని మనం పోగొట్టుకుంటే, వాటి వ్యామోహంలో నుండి బయటపడడానికి ప్రయత్నిస్తే మనకు పరమాత్మ మీద దృఢమైన భక్తి కలుగుతుంది. అంటే చాలామంది ద్వంద్వాల మోహంలో పడి కొట్టుకుంటున్నా మరికొంతమంది వీటి నుండి బయటపడడానికి, పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వారు పుణ్యకర్మలు, నిష్కామ కర్మలు చేయడం వలన వారిలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు వారిలో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోగలుగుతారు. ఆత్మానందం కోసం ప్రయత్నిస్తారు. ఏ పని చేయాలన్నా శ్రద్ధ, భక్తి ముఖ్యం. అవి లేనిదే ఏ కార్యము చేయలేరు. వ్రతాలు, పూజలు, ఉపవాసాలు, దీక్షలు పాటించడము, వేదాలు శాస్త్రాలు చదవడము, ఇవి ఏమి చేసినా శ్రద్ధాభక్తులతో చేయకపోతే వాటి మీద దృఢత్వం రాదు. వాటి మీద మనస్సు నిలవదు. ఎందుకు నిలవదంటే మనస్సు పుట్టుకతోనే వచ్చిన ద్వంద్వాల వలన నిలవదు. అటువంటి వారు ఏ పుణ్యకార్యాలు చేసినా వారి దుష్ట సంస్కారాలు వారిని అటువైపే లాగుతుంటాయి. పరమాత్మ యందు మనస్సు నిలవదు. దానికి మార్గం కూడా పరమాత్మ చెప్పాడు. ద్వంద్వమోహ నిర్ముక్త అంటే ఇచ్ఛాద్వేషాలు అనే ద్వంద్వముల నుండి విముక్తుడు కావాలి. అంటే ముందు మనస్సుకు పట్టిన మురికిని తుడిచివేయాలి. ఇది ఎలా సాధ్యమంటే పుణ్యకర్మణాం అంటే పుణ్యకార్యాలు చేయడం, నిష్కామ కర్మ ఇవన్నీ చేయాలి. దీనితో కోరికలు పోతాయి. అందరినీ సమానంగా చూస్తారు. రాగద్వేష భావం నశించిపోతుంది. కర్తృత్వ భావన వదిలిపోతుంది. దీనితో అహంకారం పోతుంది. ఇప్పుడు ఏ పూజలు, వ్రతాలు చేసినా మనసు నిలకడగా దృఢంగా ఉంటుంది. అతనికి ఏ బంధములు అంటవు. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఎటువంటి దుర్గతి కలగదు. దృఢమైన మనస్సు కలిగి ఉంటాడు. అప్పుడు వారిని ఆవహించిన మోహం తొలగిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ శ్లోకం ద్వారా మరొక విషయం స్పష్టమవుతుంది. అది ఏమిటంటే, పరమార్థ రంగమున సాధకులు కొన్ని దృఢ నియమాలను, వ్రతాలను ఏర్పరచుకోవాలి. లేకపోతే మాయ దారి ఇవ్వదు. మన సంకల్పం గట్టిగా లేకపోతే మాయ లొంగదు. మనసు స్వాధీనం అవ్వదు. రేకు గొడ్డలితో బలమైన వృక్షం తెగదు కదా. ఈరోజు ఇన్ని వేల జపాలు చేయందే తినను, ఇన్ని అధ్యాయాలు పారాయణం చేయనిదే భుజించను. ఈ ప్రకారంగా దృఢ నిశ్చయం కలిగి ఉంటేనే మాయ లొంగుతుంది. శ్రద్ధతో, భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించే ప్రయత్నం చేయు వారికి కలుగు ఫలితాలు ఏమిటి అనేది పై శ్లోకంలో పరమాత్మ వివరించబోతున్నారు. హరి ఓం తత్సత్.